ప్రభుత్వాలకి ఆదేశాలు అయితేనేమి మార్గదర్శకాలు అయితేనేమి ఇవ్వాలి. నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ఇవ్వాలమ్మా? రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలను నియంత్రించేటటువంటి స్థానిక ప్రభుత్వానికి ఆదేశాలు అయితేనేమి మార్గదర్శక సూత్రాలు అయితేనేమి జారీ చేయాలి. ఓకే, మరి స్థానిక ప్రభుత్వం మాట్లాడరు. స్థానిక ప్రభుత్వం ఎవరికి ఆదేశాలు మార్గదర్శక సూత్రాలు ఇవ్వాలి? 1 హెడ్ మాస్టరు, 2 ఉపాధ్యాయులు, 3 ఎస్ఎంసి, 4 కేంద్ర ప్రభుత్వానికి. ఎవరికమ్మా? పాఠశాల ఎస్ఎంసికి. వెరీ గుడ్. పాఠశాల యాజమాన్య సంఘానికి. ఓకేనా? స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి సూచనలు సలహాలు ఇవ్వాలి. ఓకే, మరి ఎస్ఎంసి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఉపాధ్యాయులకు. ప్రధానోపాధ్యాయుడు కూడా ఒక ఉపాధ్యాయుడే కాబట్టి ఉపాధ్యాయులు కంటే ప్రధానోపాధ్యాయుడికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. బిట్ 2 రకాలుగా మనల్ని ఈ ఎగ్జామ్లో అడగవచ్చు. ఓకే, ఈ ఉచిత విద్యా హక్కు చట్టం సక్రమంగా అమలు అవ్వడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి మార్గదర్శకాలు ఇవ్వాలి అని తెలియచేసే సెక్షన్ ఏది? రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వవచ్చు 35. మరి స్థానిక ప్రభుత్వం ఎస్ఎంసికి పాఠశాల యాజమాన్య సంఘానికి ఆదేశాలు ఇవ్వవచ్చు అని తెలియజేసే సెక్షన్ ఏంది? స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఉపాధ్యాయులకు మార్గదర్శకాలు ఆదేశాలు ఇవ్వవచ్చు అని చెప్పేటటువంటిది ఏది? అర్థమవుతుందా? సో ఆదేశాలు మార్గదర్శకాలు జారీ చేయవచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి ఇవ్వాలి అని ప్రశ్న అడగవచ్చు. సరే, అలా ఆదేశాలు ఇవ్వాలి అని తెలియజేసే సెక్షన్ ఏది? 35. అర్థమవుతుందా? క్లియర్. నెక్స్ట్, సెక్షన్ 36 అమ్మ. సెక్షన్ 36 ఒకసారి చూడండి. మనం ఇంతకు ముందు ఒకటి చెప్పుకోనున్నాం. షెడ్యూల్లో కొన్ని నిబంధనలు, కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఆ నిబంధనలను, ప్రమాణాలను ఏదన్నా సవరించాలంటే, ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఆ అధికారం ఎవరికి ఉంటుందమ్మా? చెప్పండి. కేంద్ర ప్రభుత్వానికా రాష్ట్ర ప్రభుత్వానికా? కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఓకే, రైట్. ఇప్పుడు కొద్దిగా మారద్దు అది. సరే, దానికంటే ముందు ఈ ఉచిత విద్యా హక్కు చట్టానికి లోబడి కొన్ని శిక్షార్హమైన నేరాలకు పాల్పడిన వ్యక్తులు ఉన్నారనుకోండి. ఏంది? శిక్షార్హమైన నేరాలకు పాల్పడిన వ్యక్తులు ఉన్నారనుకుందాం. శిక్షార్హమైన నేరాలకు పాల్పడినటువంటి వ్యక్తులు ఉన్నారనుకోండి. ఈ వ్యక్తులు ఆ నేరం ఎందుకు చేయవలసి వచ్చిందో వారికి ప్రాసిక్యూషన్కి ముందస్తు అనుమతి ఇవ్వాలనా ఇవ్వకూడదా? సో శిక్షార్హమైన నేరాలకు పాల్పడిన వ్యక్తులు ఉన్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్ హెడ్ మాస్టర్ ఇప్పుడు సంక్రాంతి రాబోతుంది. వాళ్ళ ఇంట్లో సంక్రాంతి చేసుకోవడం కాకుండా బడిలో కూడా పిల్లలకి సంక్రాంతి చేయాలనుకొని సున్నం కొట్టించే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఓకేనా? సెలవు రోజు పెట్టుకుంటే అత్యుత్సాహంతో పిల్లలు కూడా మా మేడానికి నేను హెల్ప్ చేయాలని చెప్పి ఆ మేడానికి హెల్ప్ చేయడానికి వీళ్ళు కూడా వచ్చి ఆ సున్నం కొట్టే వాళ్ళకి బ్రష్ అని తీయడం అదే ఇదో చూస్తున్నారు. ఆ సున్నం రేవట 8వ తరగతి చదివే పాప కంట్లో పడిపోయింది. ఆ కన్ను ఇంతలావును వాసిపోయింది. ఓకే, ఆ మేడం వచ్చి అంత పని చూసి 1 గంట 2 గంటల ఉండి వెళ్ళిపోయిన తర్వాత ఇది జరిగింది. వీళ్ళు హాస్పిటల్కి తీసుకొని పోయి ఇటు నలిపే లోపల ఎక్కువ అయిపోయింది. ఫోన్ చేశారు. పాపం ఇమీడియట్గా ఆ మేడం వచ్చి హాస్పిటల్లో చేర్పించింది. సో 20,000 10,000 బిల్లు అయితే ఆమె కట్టుకొని బాగు చేసి ఇంటికి పంపించింది. ఈ లోపు దీన్ని విలేకరు ఫోటో తీసి పేపర్లో వేసేసారు. అది పక్క రోజు DO ఆమెను సస్పెండ్ చేసేసారు. 3 నెలలు అయింది, ఇంట్లోనే ఉంది. ఇప్పుడు నేను కావాలని చేయలేదు అని ఆమె తన యొక్క వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? దాన్ని ప్రభుత్వం లేదా ఉన్నతాధికారులు వినాల్సిన అవసరం ఉందా లేదా? దాన్ని ఏమంటామంటే మనం ప్రాసిక్యూషన్కు ముందస్తు అనుమతి అని అంటాం. ఏమంటామమ్మా? ప్రాసిక్యూషన్కు
ముందస్తు అనుమతి. అయితే ఈ ముందస్తు అనుమతిని సంబంధిత అధీకృత అధికారి సమక్షంలో జరగాలి. అర్థమైందా? సంబంధిత అధీకృత అధికారి సమక్షంలో జరగాలి. అంతేగాని ఆ ఊరు పొలిటికల్ లీడర్ని పిలిపించి వాళ్ళని పిలిపించి ఏది కంట్లో పడింది చూడు ఆ తల్లిదండ్రులు పిలిపించి ఈ మేడాన్ని పిలిపించి పేపర్లో వేసాడు విలేకరు ఆయన్ని పిలిపించి ఏందమ్మా నువ్వు చేసిన తప్పే కదా వాళ్ళకి ఒక 50,000 కట్టి విలేకరు గమ్మున ఉండడానికి వీడికి ఒక 50,000 కట్టి నువ్వో అని చెప్పి అక్కడ ఆమె చెప్పే వాదన వీళ్ళు చెప్పే వాదన వినొచ్చా? ప్రైవేట్ వ్యక్తులు కాదు, పొలిటికల్ లీడర్లు కాదు, గ్రామ పెద్దలు కాదు, సర్పంచులు కాదు, సంబంధిత అధీకృత అధికారి అంటే ప్రభుత్వము కోర్టులో జడ్జి గారి సమక్షంలో కానీ కలెక్టర్ సమక్షంలో కానీ అది మండల మెజిస్ట్రేట్, మన ఎంఆర్ఓని మండల మెజిస్ట్రేట్ అని అంటాం. అంటే మండల స్థాయిలో న్యాయాన్యాయాలు విచారణ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే తహసీల్దార్కి కూడా ఉంటుంది. ఇలా ప్రభుత్వం నిర్ణయించినటువంటి అధికారి సమక్షంలో ఇది జరగాలి అని అర్థం. అర్థమైందా? అధీకృత అధికారి సమక్షంలో. అర్థమవుతుందా? ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. శిక్షార్హమైన నేరాలకు పాల్పడిన వ్యక్తులు ఆ నేరం ఎందుకు చేయవలసి వచ్చిందో వాళ్ళ యొక్క వివరణ వినాలి. విని అది సదుద్దేశంతో చేసినటువంటి చర్యన, కావాలని చేసినటువంటి చర్యన, అనుకోకుండా జరిగిన పొరపాట అనేది విని అప్పుడు వాళ్ళకి శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వడమా లేదా శిక్షించాలనా అనే నిర్ణయం తీసుకోవాలి. అంటే ఈ విద్యా హక్కు చట్టానికి లోబడి ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పు చేసిన ఉపాధ్యాయుడు కానీ తప్పు చేసిన హెడ్ మాస్టర్ కానీ లేదా అధికారి కానీ ఎందుకు ఆ తప్పు చేయవలసి వచ్చిందో ముందస్తుగా అతన్ని ప్రాసిక్యూట్ చేయాలి. ఆ ప్రాసిక్యూట్ చేసేటప్పుడు సంబంధిత అధీకృత అధికారి సమక్షంలో వారి యొక్క వివరణను వినాలి, వారి చెప్పేటటువంటి సంజాయిషిని వినాలి. విని అప్పుడు శిక్ష అనేది విధించాలి అని తెలియచేసే సెక్షన్ ఏందమ్మా? 36. నెక్స్ట్ సెక్షన్ 37. సెక్షన్ 37 ఇదేంటంటే ఈ చట్టానికి వ్యతిరేకంగా న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదు. అసలు ఎవరు కానీ ఈ చట్టానికి వ్యతిరేకంగా న్యాయస్థానాలను ఆశ్రయించకూడదు. ఓకేనా? అంటే సదుద్దేశంతో చేపట్టిన చర్యలకు న్యాయ సంరక్షణ అని అర్థం. చూడండి, సదుద్దేశంతో చేపట్టిన చర్యలకు న్యాయ సంరక్షణ అని తెలియచేసేటటువంటి సెక్షన్ ఏంది అంటే 37. ఈ చట్టంలో పిల్లల్ని పనిలో పెట్టుకోవడం నేరం, శిక్ష పడుతుంది. పిల్లల్ని కొట్టడం తిట్టడం నేరం, శిక్ష పడుతుంది. ఓకేనా? నెక్స్ట్, తల్లిదండ్రులు ఆ పిల్లల్ని దగ్గరలో ఉండి బడికి పంపించడం వారి బాధ్యత. నెక్స్ట్, ఉపాధ్యాయులు ఎక్కడ బడి ఉంటే అక్కడే కాపురం ఉండాలా. ఓకేనా? నిత్య విద్యార్థిగా ప్రిపేర్ అవుతూ ఉండాలి. పిల్లల ప్రేమానురాగాలు చూరగొనాలి. ఓకేనా? పిల్లల వైయక్తిక భేదాలను దృష్టిలో పెట్టుకొని బోధించాలి అని చట్టంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పెట్టి దానికి కొన్ని సెక్షన్స్ని ఆపాదించడం జరిగింది. ఒక ఐవోరు అయితరపన్న నా ఇష్టం, నేనేంది ఆడ కాపురం ఉండేది, నేను ఎందుకు ఉండాలా కాపురం, నేను ఆడ కాపురం ఉండాలంటే నాకు సదుపాయాలు ఉండాలా, ఆడ ఇల్లు ఉండాలా, అవి నాకు లేవు అని కోర్టులో కేసు వేయచ్చా? ఒకటి చెప్పింది, ఎవడు అసలు ఈ విద్యాకు చట్టాన్ని రూపొందించిన గాడిద కొడుకు, అసలు ఎవరు, నేను ఎక్కడుంటాను ఆ ఊరిలో పల్లెటూరులో, నాకు బాగలేని తల్లి ఉంది, టౌన్లో నాకు హాస్పిటాలిటీ ఉండాలా, కాబట్టి ఈ చట్టాన్ని రూపొందించడం తప్పు అని చెప్పి దీనికి వ్యతిరేకంగా న్యాయస్థానంలో కేసు వేయచ్చా? పిల్లల్ని కొడతా, నేను కొట్టకపోతే చదివేట వస్తుంది, కొట్టొద్దని చెప్పినోడు ఎవరు అని చట్టానికి వ్యతిరేకంగా కేసు వేయచ్చా? అది దాని అర్థం. అంటే చూడండి, ఈ చట్టంలో పొందుపరచబడినటువంటి సెక్షన్స్ అన్నీ కూడా ఏ ఉద్దేశంతో పొందుపరచబడ్డాయమ్మా? సదుద్దేశంతో. అంటే చిన్న పిల్లల్ని కొడితే కొట్టి చదువు చెప్పడం కంటే పొగిడి చదువు చెప్పడం మేలు. శిక్షించి గిచ్చి గోడ కూర్చోబెట్టి చదువు చెప్పడం కంటే బహుమతులు ఇచ్చి చదువు చెప్పడం వల్ల బాగా వస్తుంది అని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు శాస్త్రీయంగా నిరూపించబడిన తరువాత ఇలా శిక్షించడం నేరం అని చెప్పి దీంట్లో సదుద్దేశంతో పెట్టడం జరిగింది. ఇలా సదుద్దేశంతో చేపట్టిన చర్యలకు న్యాయ సంరక్షణ అనేది అవసరమని చెప్పేటటువంటి సెక్షన్ ఏంది? 37. దీన్ని ఇంకొంచెం లోతుగా ఇంకొంచెం డెప్త్గా వివరణ ఇచ్చుకుంటే అదేంటి అంటే,
ఈ చట్టానికి వ్యతిరేకంగా ఎవరూ న్యాయస్థానాలను ఆశ్రయించకూడదు. న్యాయస్థానాలు కూడా ఈ చట్టానికి వ్యతిరేకంగా తీర్పులు వెలువరించకూడదు. అర్థమైందా? ఇంకా ఏదన్నా సహాయం చేయదలిస్తే ఈ చట్టానికి అనుకూలంగా తీర్పులు ఇవ్వాలి, కానీ ఈ చట్టానికి వ్యతిరేకంగా న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వకూడదు. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఎవరు కూడా కోర్టుల్ని అంటే న్యాయస్థానాల్ని ఆశ్రయించకూడదు అని చెప్పేటటువంటి సెక్షన్ ఏందమ్మా? 37. నెక్స్ట్ సెక్షన్ 38. ఈ 38 ఏం చెప్తుంది అంటే, ఈ చట్టంలోనే ఏమన్నా మార్పులు చేయాలంటే చూడండి నాన్న, నిబంధనలు ప్రమాణాలలో కాదు, షెడ్యూల్లో కాదు. షెడ్యూల్లో మార్పులు చేయాలంటే దానికి ఎవరికి అధికారం ఉండేది? కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పే సెక్షన్ 20, రౌండ్ ఫిగర్ 20. అనుబంధ షెడ్యూల్లో ఉండే నిబంధనలు ప్రమాణాలలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఆ అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది, కానీ స్థానిక ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఉండదు అని చెప్పేటటువంటి సెక్షన్ 20, రౌండ్ ఫిగర్. తల్లిదండ్రుల బాధ్యత గురించి చెప్పే సెక్షన్ 10, రౌండ్ ఫిగర్. ఇప్పుడు అనుబంధ షెడ్యూల్లో కాదు, చట్టంలో, విద్యా హక్కు చట్టంలో ఏదన్నా మార్పులు చేయాలంటే అది పార్లమెంటుకే ఉంటుంది. పార్లమెంటులో బిల్లు పెట్టి మాత్రమే మెజారిటీ సభ్యుల ఆమోదం ప్రకారం మాత్రమే చట్టంలో మార్పులు చేయాలి, కానీ ఇంకా వేరొక విధంగా దాన్ని చేయకూడదు. భారత పార్లమెంటుకే ఉంటుంది అని చెప్పేటటువంటి సెక్షన్ ఏంది అంటే 38. ఓకేనా? ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. చివరి అధ్యాయం 7, ఇతర అంశాలు. ఇందులో ఉండే సెక్షన్స్ 4. ఏమేంటి అవి? 35, 36, 37, 38. ఫస్ట్ ఆ 35 ఏం చెప్తుంది? ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేయవచ్చు. దేనికోసం? చట్టం ఇంకా సమర్థవంతంగా అమలవడానికి. ఓకేనా? ఈ దేశంలో ఉండే 6 నుంచి 14 సంవత్సరాల బాలికలకు నాణ్యమైన ప్రాథమిక విద్య అందడానికి ఆదేశాలు కానీ మార్గదర్శకాలు కానీ జారీ చేయవచ్చు. ఎవరికి? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రభుత్వానికి, స్థానిక ప్రభుత్వం ఎస్ఎంసీకి, ఎస్ఎంసీ ఉపాధ్యాయులకు అని చెప్పేటటువంటి సెక్షన్. నెక్స్ట్ సెక్షన్ 36. శిక్షార్హమైన నేరాలకు పాల్పడినటువంటి వ్యక్తులు కానీ అధికారులు కానీ ఉన్నారు కదా, వారు ఆ నేరం ఎందుకు చేయవలసి వచ్చిందో వారి యొక్క వివరణను వినాలి. ఎవరి సమక్షంలో వినాలి? సంబంధిత అధికృత అధికారి సమక్షంలో దాన్ని మనము వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అర్థమవుతుందా? వాళ్ళు ఎందుకు అది చేయవలసి వచ్చిందో విచారించాలి. రైట్? సో జాగ్రత్తగా వినండి. శిక్షార్హమైన నేరాలకు పాల్పడిన వ్యక్తులు ప్రాసిక్యూషన్కు ముందస్తు అనుమతి ఇవ్వాలి వాళ్ళకి. ఓకేనా? ఆ నేరం ఎందువల్ల చేయవలసి వచ్చిందో వారి యొక్క వివరణను వినాలి. ఆ వినేది అధికృత అధికారి సమక్షంలో వినాలి. విన్న తర్వాత అలా ప్రాసిక్యూట్ చేసిన తర్వాత అప్పుడు వారి యొక్క శిక్షను నిర్ణయించాలి అని చెప్పేటటువంటి సెక్షన్ ఏంది? 36. ఓకే, నెక్స్ట్ 37 చూడండి. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఎవరూ న్యాయస్థానాలను ఆశ్రయించకూడదు. ఈ చట్టానికి వ్యతిరేకంగా న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకోకూడదు. ఎందుకు అంటే ఈ చట్టంలో పెట్టిన ప్రతి రూల్ అండ్ రెగ్యులేషన్స్, ప్రతి అంశం కూడా సదుద్దేశంతో పెట్టినటువంటి అంశాలే. కాబట్టి సదుద్దేశంతో చేపట్టినటువంటి చర్యలకు న్యాయ సంరక్షణ అవసరం అని చెప్పేటటువంటి సెక్షన్ 36. మరి ప్రభుత్వాలు మారొచ్చు. సో ఈ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ప్రతిభా పాటిల్ గారు మన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు చేపట్టినటువంటి విద్యా హక్కు చట్టం ఇది. 2009లో దీన్ని రూపొందించారు. 2010 ఏప్రిల్ 1న దీన్ని మన భారతదేశం మొత్తం అమలులోకి తీసుకురావడం జరిగింది. స్టార్టింగ్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో దీన్ని అమలు చేయలేదు, మిగిలిన అన్ని రాష్ట్రాల్లో అమలు చేశారు. ప్రస్తుతం 2019లో 370వ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత అప్పటి నుంచి ప్రస్తుతం జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఉచిత విద్యా హక్కు చట్టం అమల్లో ఉంది. ఓకేనా? సో ఇలాంటి ఉచిత విద్యా హక్కు చట్టంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కదా చేసిందని ఇప్పుడు వచ్చిన బీజేపీ ప్రభుత్వం దాంట్లో ఇష్టం వచ్చినట్టు మార్పులు చేర్పులు చేయడానికి కుదరదు. ఆ చట్టంలో ఏ మార్పులు చేయాలన్నా అది భారత పార్లమెంటుకే అవకాశం ఉంది, ఆ అధికారం ఉంది అని తెలియచేసే సెక్షన్ ఏంది? 38. ఓకేనా? క్లియర్. ఫోటో తీసుకోండి. ఈ అనుబంధ షెడ్యూల్ అంటే ఏంటంటే కొన్ని నిబంధనలు ప్రమాణాలు దీంట్లో ఉంటాయి.
ఓకే, మరి ఏం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయో టేబుల్ మీద ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. సో ఆ టేబుల్ ఒకసారి రాసుకోండి. సీరియల్ నంబర్, ఓకేనా, అంశము, నిబంధనలు, ప్రమాణాలు. నిబంధనలు, ప్రమాణాలు. సో సీరియల్ నెంబర్ 1 అంశం ఏంది అంటే ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య నిష్పత్తి. ఓకేనా, అంశం ఏంది అంటే ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య నిష్పత్తి. ఓకే, ఉపాధ్యాయుడు విద్యార్థులు ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 1 నుంచి 60 మంది వరకు ఎంతమంది పిల్లలున్నా ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారమ్మా? 2 ఉపాధ్యాయులు ఉన్నారు. 1 నుంచి 60 మంది వరకు. సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎలా అడుగుతాడంటే ఒక ప్రాథమిక పాఠశాలలో 6 మంది పిల్లలు ఉన్నారు, అక్కడ బోధించవలసిన ఉపాధ్యాయుల సంఖ్య అని అడుగుతాడు. 6 మందికి 2 దండగ గదా జీతం అని మీరు 1 పెట్టకూడదు. ఒక్కరున్న 2 ఉపాధ్యాయులు ఉండాలి. అంటే విద్యా హక్కు చట్టం ప్రకారము ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండకూడదు. కనీసం 2 ఉపాధ్యాయులు ఉండాలి. అర్థమైందా? NCF 2005 చెప్పింది, దాని చట్టంలో పొందుపరిచారు. అందుకని ఇక్కడ 1 నుంచి 60 మంది వరకు ఎంతమంది పిల్లలు ఉన్నా కనీసం ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలి? నెక్స్ట్ చూడండి, 61 నుంచి 90 మంది 3. ఓకేనా, నెక్స్ట్ 91 నుంచి 120 4. నెక్స్ట్ 121 నుంచి ఎంతమంది అమ్మా? 150 ఎంతమంది? 5 మంది. అర్థమవుతుందా? నెక్స్ట్ 151 నుంచి 200 వరకు. ఇది 200 అమ్మా. 151 నుంచి 200 వరకు చూడండి. ఒక హెడ్ మాస్టర్ మరియు 5 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇది ఇంపార్టెంట్. చూడండి, సో 150 దాటారనుకోండి పిల్లలు, అంటే 151 మంది అయ్యారనుకో, ఆ 5 మంది అట్లానే ఉంటూ ఒక శాశ్వత ప్రాతిపదికన ప్రైమరీ స్కూల్ హెచ్ఎం అంటాం, వీటిని PSHM అంటాం. ప్రైమరీ స్కూల్ హెచ్ఎం ఉండాలి. నెక్స్ట్ పిల్లలు 200 మంది కంటే ఎక్కువ, అంటే 201 ఆ పైన 201 ఆ పైన, అంటే 200 మంది కంటే ఎక్కువ మంది ఉంటే అప్పుడు కూడా ఒక హెచ్ఎం మరియు చూడండి 1:40 నిష్పత్తిలో టీచర్స్ ఉండాలి. 1:40 నిష్పత్తిలో టీచర్స్ ఉండాలి. అర్థమవుతుందా? ఓకే, ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య నిష్పత్తి ఎంత ఉంది? 1:30 ఉందాం. ఎంత ఉంది? 1:30 ఉంది. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య నిష్పత్తి 1:30 ఉంది. పిల్లలు 200 మంది కంటే ఎక్కువైతే ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య నిష్పత్తి ఎంత ఉంది? 1:40 ఉంది. కాబట్టి ప్రశ్న ఎలా అడగొచ్చు అంటే 1 నుంచి 5వ తరగతి వరకు బోధించే ఎలిమెంటరీ పాఠశాలలో, 1 నుంచి 5వ తరగతి వరకు బోధించే ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య నిష్పత్తి ఎంత ఉండాలి అని అడిగాడు. ఆప్షన్ 1 1:30, ఆప్షన్ 2 1:35, ఆప్షన్ 3 1:40, ఆప్షన్ 4 1:30 మరియు 1:40. 1:30 1:40 ఉండొచ్చు. అంటే 1 నుంచి 5వ తరగతి వరకు బోధించే పాఠశాలలో పిల్లలు 200 వరకు ఉంటే 1:30, 200 దాటితే 1:40 కూడా ఉండొచ్చు. బట్ ఒక హెడ్ మాస్టర్ ఉంటారు. ఇక్కడ చూడండి, రామాపురం అనే ఒక గ్రామంలో పాఠశాలలో 155 మంది విద్యార్థులు ఉన్నారు. అక్కడ బోధించవలసినటువంటి ఉపాధ్యాయుల సంఖ్య, ఒక ప్రధాన ఉపాధ్యాయుడు, చెప్పండి నాన్న, ఒక ప్రధాన ఉపాధ్యాయుడు, 5 మంది ఉపాధ్యాయులు. 155 కదా, 151 నుంచి 200 వరకు ఎంతమంది ఉన్న? 5 మంది ఉపాధ్యాయులే, ఒక ప్రధాన ఉపాధ్యాయుడు. రైట్. మరి కృష్ణాపురం అనే ఒక గ్రామంలో
వారి యొక్క ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు ఉండే ప్రాథమిక పాఠశాలలో 230 మంది పిల్లలు ఉన్నారు. అక్కడ బోధించవలసిన ఉపాధ్యాయుల సంఖ్య లెక్కేసి చెప్పాలా. 1:40 200 ఎంతమంది చెప్పింది 35 235. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి 1:40. చూడండి 5 మంది, వీళ్ళకి మళ్ళీ ఒక టీచర్ కావాలి కదా, ఒకరు అంటే 6 మంది ఉపాధ్యాయులు ఉండాలి, మళ్ళీ ఒక హెడ్ మాస్టర్. అటు క్యాల్కులేట్ చేసుకొని చెప్పుకోవాలి. అర్థమైందా? కాబట్టి కరెక్ట్గా 0 శేషం వస్తే 5 మంది, 1 శేషం వచ్చినా కానీ ఇంకొక టీచర్ ఎక్స్ట్రా ఉండాలి. ఇక్కడ 35 వచ్చింది కాబట్టి శేషము 5 మంది, వీళ్ళకి ఒకరు 6 మంది ఉపాధ్యాయులు, ఒక ప్రధాన ఉపాధ్యాయుడు. ఇలా ప్రశ్న అడగొచ్చు మిమ్మల్ని. అర్థమవుతుందా? క్లియర్. సో ఇది సీరియల్ నెంబర్ 1 అంటే అంశము 1 అమ్మ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సీరియల్ నెంబర్ 1 అంశం 1లోనే ఉన్నాం. 6, 7, 8వ తరగతులు, ఈ 3 తరగతుల్లో ఉండే పిల్లల సంఖ్య 100 వరకు ఉంటే, ఎంతవరకు? 100 వరకు. 100 వరకా లేకపోతే 100 కంటే తక్కువ అమ్మ? 100 మంది లోపు ఉంటే. అర్థమైందా? 100 మంది లోపు అంటే ఎక్కడి వరకు? 100 మంది లోపు అంటే 99 వరకు ఇద్దామా, 100 వరకు ఇద్దామా? ఓకే, ఒకసారి జాగ్రత్తగా చూడండి. 6, 7, 8 తరగతుల్లో ఉండే విద్యార్థుల సంఖ్య 100 వరకు. అర్థమవుతుందా? లోపు కాదు, 100 వరకు తీసుకోండి. 6, 7, 8 తరగతుల్లో ఉండే పిల్లల సంఖ్య 100 వరకు ఉంటే అక్కడ అంటే చూడండి, ఒక స్కూలు 1 నుంచి 8వ తరగతి దాకా ఉందనుకోండి, అప్పుడు 5వ తరగతి దాకా ఇది రూల్ అండ్ రెగ్యులేషన్స్. అవి ఇవి కలపకూడదు. ఓన్లీ 6th, 7th, 8th ఈ 3 క్లాసులు ఎంతమంది పిల్లలు ఉన్నారో చూడాలి. అర్థమైందా? ఆ 6th, 7th, 8th 1 నుంచి 5వ తరగతి వరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పేశాయి ఇక్కడ. అర్థమైందా? ఇదిగో ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య నిష్పత్తి ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ దాకా అంటే 1 నుంచి 5వ తరగతి వరకు, అది 1:30. ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయిపోయింది. ఇప్పుడు 6, 7, 8వ తరగతులలో ఆ 3 తరగతుల్లో ఉండే పిల్లల సంఖ్య 100 వరకు ఉంటే అప్పుడు ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య నిష్పత్తి 1:35. అప్పుడు ఎంతమంది అమ్మా ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య ఉండే నిష్పత్తి? 1:35. అంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సో అప్పుడు ఎంతమంది ఉండాలంటే తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున కనీసం 3 ఉపాధ్యాయులు ఉండాలి. తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున మూడు తరగతులు కాబట్టి కనీసం ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలమ్మా? 3 ఉపాధ్యాయులు ఉండాలి. తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున కనీసం 3 ఉపాధ్యాయులు ఉండాలి. ఆ 3 ఉపాధ్యాయులు కూడా ఎలా ఉండాలి అని అంటే భాషలు బోధించడానికి ఒకరు, ఓకేనా, గణితము అండ్ సైన్స్, ఓకేనా, సామాన్య శాస్త్రము అని అంటాం. గణితము మరియు సామాన్య శాస్త్రం ఈ 2 సబ్జెక్టులకి ఒకరు. నెక్స్ట్ సామాజిక శాస్త్రాలు ఉన్నాయే, సామాజిక శాస్త్రాలు దీనికి ఒకరు. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, భాషలు బోధించడానికి ఒకరు, గణితము మరియు సామాజిక శాస్త్రాలు, సామాన్య శాస్త్రం ఇది, సామాజిక కాదు, సైన్స్, మ్యాథ్స్ అండ్ సైన్స్, గణితము మరియు సామాన్య శాస్త్రం బోధించడానికి ఒకరు, సామాజిక శాస్త్రాలు బోధించడానికి ఒకరు. ఇలా కనీసం తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున 3 ఉపాధ్యాయులు ఉండాలి. 100 వరకు పిల్లలుంటే, ఓకేనా, 6th, 7th, 8th 100 వరకు పిల్లలుంటే. అయితే ఎట్లా సార్ 6 సబ్జెక్టులు కదా, 3 ఉంటే ఎట్లా? సో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్టులో ఒకరు ఉండాలి. ఆయనే ఇంకొక లాంగ్వేజ్ చెప్పాలి. అర్థమైంది? తెలుగు పండితులు ఉన్నారు, ఆయనకి హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఆ 3 ఆ 2 ఏది వస్తుంది ఆయనే చెప్పాలి. నెక్స్ట్ మ్యాథ్స్ టీచర్ ఉన్నాడు అక్కడ, సైన్స్ ఆయనే చెప్పాలి.
లేదు సైన్స్ టీచర్ ఉన్నారు, మ్యాథ్స్ ఆయనే చెప్పాలి. నెక్స్ట్ సోషల్ టీచర్ ఉన్నారు, సోషల్తో పాటు 2 లాంగ్వేజ్లు పోతే ఇంకొక లాంగ్వేజ్ మిగిలిలా, అంటే తెలుగు హిందీ అని చెప్పాడు అనుకో, ఇంగ్లీష్ మిగిలిపోయినా అది ఆయన చెప్పాలి. ఇలా వాళ్ళకి సామర్థ్యం ఉన్న సబ్జెక్టుని ఎంపిక చేసుకొని 6 సబ్జెక్టులని ముగ్గురు పంచుకోవాలి. ఎందుకని? మన దేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అన్నమాట. ఓకేనా? కాబట్టి 30 మంది, 40 మంది, 20 మంది పిల్లలు ఉంటే 6, 7, 8 తరగతుల్లో మరి 6 సబ్జెక్టులకు 6 మంది ఉపాధ్యాయులు అంటే ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతో ఒక విసులుబాటు. ఒక స్టేట్ బాగా ఆర్థికంగా బాగుంది, తెలంగాణనో లేకపోతే ఉత్తరప్రదేశ్ ఏదైనా మంచి స్టేట్ ఉంది, మేము ఎంతమంది పిల్లలు ఉన్నా సబ్జెక్ట్కి ఒకరిని పెట్టుకుంటామంటే వెల్ అండ్ గుడ్. కానీ కనీసం అని చెప్పాను ఇక్కడ. సో కనీసము 3 ఉపాధ్యాయులు ఉండాలి. ఓకేనా? ఈ విధంగా ఉండాలి. వీళ్ళే మిగిలిన సబ్జెక్టులు పంచుకొని చెప్పాలి. అర్థమైందా? రైట్. సో ఇదే సీరియల్ నెంబర్ 1, ఇంకా మనం మారలేదు. సీరియల్ నెంబర్ 1 అంశము నిబంధనలు, ప్రమాణాలు. సో సీరియల్ నెంబర్ 1లోనే ఉన్నాం. ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య నిష్పత్తిలోనే ఉన్నాం. 6, 7, 8 ఈ తరగతులలో విద్యార్థులు 100 కంటే ఎక్కువైతే, అంటే 6th, 7th, 8th క్లాస్ 3 క్లాసుల్లో ఉండే పిల్లలు మొత్తము 101, అంతకంటే ఎక్కువ మంది అయితే. ఓకేనా? 100 కంటే ఎక్కువ మంది అయితే. రైట్. అప్పుడు చూడండి, అప్పుడు ఒక హెచ్ఎం మరియు 1:35 రేషియోలో ఉపాధ్యాయుడు విద్యార్థులు ఉండాలి. ఒక హెచ్ఎం మరియు 1:35 రేషియోలో ఉపాధ్యాయుడు విద్యార్థులు ఉండాలి. అర్థమైందా? ఇక్కడ 1:35 ఇక్కడ అవసరం లేదమ్మా. 100 మంది వరకు ఉంటే 1:35 ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే ముగ్గురే ఉండాలా? 90 మంది పిల్లలున్నా, 30 మంది పిల్లలున్నా, 50 మంది పిల్లలున్నా, 20 మంది పిల్లలున్నా ముగ్గురే ఉండాలా? ఈ 3 సబ్జెక్టులకే ఉండాలా? అయిపోయింది ఇక్కడ. కాబట్టి 1:35 అనేది ఇక్కడ అరైజ్ రాదు. మరి ఎక్కడ అవుతుంది అంటే 100 మంది కంటే ఎక్కువ మంది కనుక పిల్లలుంటే అప్పుడు ఆ సందర్భంలో నిబంధన ప్రమాణం ఏంటంటే ఇక్కడ రాద్దాం. నిబంధన ప్రమాణం ఇక్కడ రాద్దాం. ఒక హెడ్ మాస్టర్ ఉండాలి మరియు 1:35 రేషియోలో ఉపాధ్యాయుడు విద్యార్థులు ఉండాలి. ఓకే, నిబంధనల ప్రమాణాల్లో దాన్ని రాస్తాం మనం. మరియు ఇంకా చూడండి, ఇలా ఉంటూ క్రింది సబ్జెక్టులకు క్రింది సబ్జెక్ట్స్కు తాత్కాలిక ప్రాతిపదికన ఉపాధ్యాయులు ఉండాలి. రైట్. ఏ సబ్జెక్టుల కంటే చిత్రకళలు అంటే డ్రాయింగ్ టీచర్ అమ్మ ఒకరు. నెక్స్ట్ వ్యాయామము ఆరోగ్య విద్య, దాన్నే మనం పని విద్య అని అంటాము. సరే, పని విద్య కాదు, పిఈటి అని అంటాము. ఆరోగ్యము వ్యాయామ విద్య. సో దీన్నే మనము పిఈటి అని అంటాం ఒకరు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పని విద్య. అర్థమైందా? ఈ పని విద్యనే క్రాఫ్ట్ టీచర్ అని లేదా ప్రజెంట్ కంప్యూటర్ టీచర్ అని కూడా అంటున్నాం. పని విద్యకు ఒకరు. అర్థమవుతుంది నేను చెప్పేది? ఏ సబ్జెక్టులు? చిత్రకళలు, వ్యాయామ విద్య, పని విద్య ఒక్కొక్కరు ఉండాలి. వీళ్ళకి తేడా ఏందమ్మా? ఇక్కడుండే ఉపాధ్యాయులకి, ఇక్కడుండే హెడ్ మాస్టర్కి, ఈ ముగ్గురికి తేడా ఏందమ్మా? వీళ్ళు శాశ్వత ప్రాతిపదికన డిఎస్సి ద్వారా రిక్రూట్ చేసి, అర్థమైందా, వీళ్ళకి అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. పిఎఫ్లు, సెలవులు, ఈహెచ్ఎస్ అంటే హెల్త్ కార్డు, అన్ని బెనిఫిట్స్ ఉంటాయి వీళ్ళకి. డిఎస్సిలో ఉద్యోగం వచ్చిన వాళ్ళు వీళ్ళు శాశ్వత ప్రాతిపదికన. వీళ్ళు కాంట్రాక్ట్ బేసిక్ అనమాట. అర్థమైందా? డ్రాయింగ్ టీచర్ కానీ
పీఈటీ టీచర్ కానీ క్రాఫ్ట్ టీచర్ కానీ తాత్కాలిక ప్రాతిపదికన వీళ్ళు ఉండాలి. వీళ్ళు కరికులర్ సబ్జెక్ట్స్ వీళ్ళు బోధిస్తే సహపాఠ్యాంశాలను వీళ్ళు బోధిస్తారు. అర్థమవుతుందా? సో ఇదంతా ఒకటోదం 7 దాకా ఒకటోదం. సీరియల్ నెంబర్ 1 అంశం వచ్చి ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య నిష్పత్తి. సీరియల్ నెంబర్ 1 అంశం వచ్చి ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య నిష్పత్తి. ఒక్కసారి మళ్ళీ చెప్తాను చూడండి. 1 నుంచి 5వ తరగతి వరకు 1:30లో ఉండాలా, ఇలా ఉండాలి. 150 మంది కంటే దాటితే ఒక హెడ్ మాస్టర్ ఉండాలి. 200 మంది కంటే దాటితే ఒక హెడ్ మాస్టర్ మరి 1:40లో ఉండాలి. నెక్స్ట్ 6, 7, 8 తరగతుల్లో పిల్లలు 100 వరకు ఉంటే అప్పుడు ఇక్కడ 1:35 అవసరం లేదు. అప్పుడు క్లాస్కి ఒక టీచర్ లెక్కన కనీసం 3 టీచర్లు ఉండాలి. ఆ ఉండేది ఎలా ఉంటే బెటర్ అంటే ఆ స్కూలు పిల్లలకి అన్ని సబ్జెక్టులు బోధించడానికి భాషలకు ఒకరు, కనీసం గణితము సైన్సు రెండింటికి ఒకరు, నెక్స్ట్ సామాజిక శాస్త్రాలకు ఒకరు ఉండాలి. వీళ్ళు ముగ్గురే మిగతా సబ్జెక్టులను పంచుకొని ఆ పిల్లలకి అన్ని సబ్జెక్టులు బోధించే విధంగా చర్యలు చేపట్టాలి. అదే యూపీ క్లాసెస్లో 6, 7, 8 తరగతులలో పిల్లల సంఖ్య 100 కంటే ఎక్కువ మంది కనుకుంటే అక్కడ ఒక హెడ్ మాస్టరు 1:35 రేషియోలో ఉపాధ్యాయుడు విద్యార్థులు శాశ్వత ప్రాతిపదికన ఉండాలి. శాశ్వత అనేది నేను పెట్టలేదంటే పర్మనెంట్ టీచర్లు అని వాళ్ళు శాశ్వత ప్రాతిపదికన ఉండాలి. ఇంకా సహపాఠ్యాంశాలు బోధించడానికి తాత్కాలిక ప్రాతిపదికన ఒక డ్రాయింగ్ టీచరు, ఒక పీఈటీ టీచరు, ఒక క్రాఫ్ట్ ఆర్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ బోధించే టీచర్ ఉండాలి. ఇది అంశం 1, నిబంధన 1, ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య ఉండే నిష్పత్తి. ఓకే, ఫోటో తీసుకోండి.